నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. ఆయన ఒకసారి నీవు నీతి, యెషయా గ్రంథము 54:14 నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. నేను నీతిమంతుణ్ణి కాదు, నేను అనీతిమంతుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధపరిచాడు. నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు అంటూ అక్కడ అంటున్నాడు. బాధించువారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు నీ నీతిమంతుడినేనా, నీ నీతి పరుణ్ణేనా, నేను యథార్థ పరుణ్ణేనా అని నీవు అనుకొని నువ్వు కృంగిపోతూ, నా ప్రార్థన ఏం ఆలకిస్తాడులే దేవుడు, నా మొరేం ఆలకిస్తాడులే, నా ప్రార్థనకి జవాబిస్తాడా? వాళ్ళంటే పరిశుద్ధులు, వాళ్ళంటే భక్తి పరులు, వాళ్ళంటే దేవునితో సహవాసం చేసేవాళ్ళు. నేనేమో పాపిని, నా మొర దేవుడు ఎందుకు ఆలకిస్తాడు అని నీవు అనుకుంటున్నావేమో. నీవు నీతి గలవాడిగా, నీతి గలదానిగా స్థాపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను పాపినని నీవు అనుకుంటున్నావా? పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఆ కల్వరిగిరిలో 2 చేతులు నీ కొరకు, 2 చేతుల్లో, అరచేతుల్లో 2 మేకులు ఆయనకి కొట్టబడ్డాయి. 2 పాదాల పైన మేకు కొట్టబడింది, తల మీద ముళ్ళు కిరీటం పెట్టబడింది. ఆయన చిందించిన రక్తముని యొద్దకు నీవు వస్తే, ఆయన సిలువ యొద్దకు ఈ రాత్రికాల సమయంలో నీవు వస్తే, నేను పాపినని నీవు అనుకుంటే ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన సిలువ యొద్దకు నీవు వస్తే, ఆయన యొక్క కల్వరి సిలువ యొద్దకు, ఆయన పరిశుద్ధ రక్తకు నీవు వస్తే గనక నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మార్చి, నీ మొర ఆలకించి, నీకెదురవుతున్న బాధల్లో నుంచి, నీకెదురవుతున్న కష్టాల్లో నుంచి, నీకెదురవుతున్న వేదనల నుంచి ఆయన నిన్ను విడిపించి సదాకాలము నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు.